లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రణాళికలు, 20 నుంచి ముహూర్తాలు, పేదలకు ఇండ్లు. ఈ కాన్సెప్ట్లో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు. గతంలో పలు సందర్భాల్లో సీఎం మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా ఏ ఊళ్ళో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉంటాయో నెక్స్ట్ ఓట్లు అడిగేటప్పుడు అక్కడే మేము ఓట్లు అడిగేటువంటి స్థితి తీసుకొస్తాం, అంత వేగంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, పేదలకు ఇస్తామని చెప్పినటువంటి క్రమంలో ఇవాళ వచ్చినటువంటి వార్త లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖరారు అన్నటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. మరి మాట్లాడదాం. విజయ్ గారు, మీరే చెప్పాలి. సో డబుల్ బెడ్రూమ్ అన్నారు, అన్నంత స్థాయిలో మీరు కట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నాము, సో ఇస్తూ ఉన్నాము, కొన్ని ఒక్కో దశలో ఉన్నాయి అన్నటువంటి కావాలా మీకు లెక్క తీసుకోండి. ఇప్పుడు సుష్ణ గారు, ఇప్పుడుకి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 3 బడ్జెట్లు పూర్తి చేసింది. ఓటాన్ అకౌంట్తో 4వ బడ్జెట్ పెట్టింది. 3 బడ్జెట్లు పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టింది. ప్రతి బడ్జెట్లో కూడా బడ్జెట్ ప్రసంగాలలో అదేవిధంగా బడ్జెట్లో పెట్టినటువంటి దాంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్రూమ్ ఏది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. 119 నియోజకవర్గాలు ఇంటూ 3500 లెక్కేస్తే ప్రతి బడ్జెట్ సందర్భంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినామని చెప్పేసి అన్నారు. అంటే 3 బడ్జెట్లలో దాదాపుగా ఇప్పటివరకు 13 లక్షలు పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలి యాక్చువల్లీ. మరి ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి లెక్కలు ఏంటి, ప్రొసీడింగ్స్ ఏంటి, ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మీరు ఇప్పటివరకు అధికారికంగా శాంక్షన్ చేశారు, ఎంతమంది నిర్మాణ దశలో ఉన్నాయి, ఎన్ని ఇండ్లు పూర్తయినాయి, లెక్కలు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందా? మన అసెంబ్లీకి చెప్పారు, మా వాళ్ళు మా PRS పార్టీ ప్రశ్న వేస్తే ఆన్సర్ ఇచ్చారు. దాదాపుగా 20,000 ఇండ్లు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి. మీరు చేసింది ఏంది? ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కడతామని చెప్పేసారు. మరి ఎక్కడ మీ లెక్క మీ ప్రపోర్షనేట్ ప్రకారంగా లెక్కేస్తే దాదాపు 13 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో మీరు ఎన్ని లక్షల ఇండ్లు పూర్తి చేశారండి? ఇదంతా కూడా కట్టుకథలు పిట్టకథలతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలని మోసం చేస్తూ ఉన్నాడు. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇందిరమ్మ కమిటీలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. ఆ ఇందిరమ్మ కమిటీలు ఇచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి వారి పేర్లే కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎమ్మెల్యేలు లేని కాడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు లెటర్ మీద ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అవుతా ఉన్నాయి. ఓన్లీ ప్రొసీడింగ్ కాయిదాల వరకే అవుతా ఉన్నాయి. అయిన తర్వాత అక్కడ ఏడుంది, కొంతమంది పుట్టింగ్స్ వేసి పునాదులు తవ్వారు, కొంతమంది గోడలు కట్టారు, కొంతమంది స్లాబ్లు వేశారు. బిల్లులు రాక అవసరం పడతా ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం పేదవాడికి ఒక మంచి గూడు రావాలి, ఇల్లు రావాలని చెప్పేసి గతంలో ఒక చర్చ ఉండేది. కానీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న ఇండ్లని బుల్డోజర్లు పెట్టి కూలుస్తున్నటువంటి నీచమైన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండి. ఇంత దుర్మార్గంగా గతంలో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లనే పంచలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ ప్రభుత్వము. ఇప్పుడు మూసీ బాధితులు ఏదైతే ఇప్పుడు కోల్పోతా ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కొల్లూరు దగ్గర కేసీఆర్ గారు కట్టినటువంటి ఇల్లు, గ్రామాలలో కూడా జిల్లాల్లో కూడా కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లకి పాత వాటికి కలర్లు వేసి కాంగ్రెస్ 3 రంగుల కలర్లు వేసి ఇవాళ ఇస్తామని చెప్పేసి అడావుడి చేస్తా ఉన్నారు. ఇంకొకటి, గతంలో కేసీఆర్ గారు ఒకటే అండి, కేసీఆర్ గారు ఎన్ని పైసలు ఖర్చు అయినా పూర్తి స్థాయిలో పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అతనికి తాళం చెవులు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈ రోజు 5 లక్షలు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. 5 లక్షలకి ఇల్లు అవుతుందా అండి? ఎక్కడ ఈ రాష్ట్రంలో అవుతుందా? ఎక్కడ చూసాము వాస్తవంగా 5 లక్షలకి ఇల్లు పూర్తి అవుతుందా? దానికైనా విజయ్ గారు మీరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే గతంలో డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారు. సో కొన్ని అవ్వకపోతే మీరు ఇల్లు కట్టుకుంటే గనక 3 లక్షలు ఇస్తాము అని చెప్పేసి మీరు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మీకు గుర్తుందో లేదో. మరి ఇప్పుడు 5 లక్షలు సరిపోద్దా అని మీరు అడుగుతున్నారు. గతంలో ఆ రోజునటువంటి మార్కెట్ ధరలకు ఈ రోజునటువంటి మార్కెట్ ధరలకు పోల్చుతా ఉంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎక్సెస్ అవుతా ఉంది. నేనేమంటున్నానంటే వీళ్ళు ఉన్నటువంటి ఇళ్ళలో కూడా విపరీతమైనటువంటి కమిషన్లు అండి. ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటే గ్రామాలలో 50,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ కి ఇస్తే తప్ప వారికి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ పరిస్థితి లేదు. ఇదంతా బోగస్, ఇదంతా కట్టకథలు పిట్టకథలు. ఇది రేవంత్ రెడ్డి గారి వైఫల్యానికి తార్కాణం. ఇది ఇందిరమ్మ ఇల్లు పేరుకే ఇందిరమ్మ ఇల్లు, కానీ ఇదంతా కూడా బుల్డోజర్ రాజ్యం. ఉన్నటువంటి ఇళ్ళని కూల్స్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. శ్రీనివాస్ సార్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది, మేము ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తాము 5 లక్షలు అని చెప్పేసి. ఎప్పుడన్నా ఎక్కడన్నా కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మాకు వస్తున్న డబ్బులు 1,500 కోట్లు మనకు వచ్చినాయి. మళ్ళా ప్రతి సంవత్సరం ఇచ్చేది 20 లక్షలకు ప్రామిస్ లో మాకు ఉంటున్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఎక్కడైనా మాట్లాడుతుందా? ఇది వీళ్ళు ఒక్కరే కాదా స్కీమ్?
ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద వీళ్ళు ఆ ఇంద్రమ్మ ఇళ్లను పేరు మార్చి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నాం. అయినా సెంటర్ అంతా సపోర్ట్ చేయంగా మీరు స్పీడ్ గా డిస్పోజల్ చేయండి. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు కేవలం 17,500, 600, 800 మీరు ఇప్పటి వరకు కంప్లీట్ చేసి తా నుంచి ఇవ్వడం జరిగింది. కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ 20 లక్షలు మొత్తం రిమైనింగ్ ఎప్పుడు కావాలి? మీలో ఎక్కడ సిన్సియారిటీ ఉన్నది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నది. ప్రాక్టికల్ గా అమలు చేయడంలో చాలా ఫెయిల్యూర్ అవుతా ఉన్నది. ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. మీ కమిట్మెంట్ ఏంది? మేనిఫెస్టోలో చేసిన దానిలో ఎన్ని మార్పులు పడతా ఉన్నది? అరే పేదలు కనీసం వారికి కూడా పడితే మొత్తం 5 లక్షలు పూర్తి కావు. మీరు ఎంత ఇసుక తక్కువ రేట్లో ఇచ్చినా, సబ్సిడైజ్ రేట్తో ఇసుక ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా గానీ వాళ్ళ జేబులో కూడా పడతాయి. మీరు ఇచ్చేది 3 లక్షలు చిల్లర, వాళ్ళు 1 లక్ష 2 లక్షలు పెట్టుకుంటారు. కేంద్రం కూడా 1,50,000 ఇస్తా ఉన్నది. అర్బన్ కొద్దిగా ఎక్కువ ఇస్తా ఉన్నది. ఈ కాంబినేషన్ తోని ఇళ్ల నిర్మాణం కోసం స్పీడప్ చేయకుంటే ఎట్లా జ్యోత్స్న గారు? అరే గరీబులకు కూడా ఆదుకోకుంటే మీరు లోన్ మాఫీ గురించి అది సహేతుకంగా ఉంటే నేను వ్యతిరేకించాను, మా పార్టీ కూడా వ్యతిరేకించాను. రాజ్యాంగం మీరు లోన్ మాఫీ చేసిండే రైతుల పేరు ఉన్న వాళ్ళకు బడాబాబులు కూడా మాఫీ చేసిండే. మీరు వాటి మీద ఎప్పుడన్నా స్క్రూటినీ చేసినారా? ఆలోచించినారా? ఇంత పెద్దోళ్లకు బడాబాబులు కొనిపెట్టిన భూముల మీద మీరు ఇచ్చినట్టు ఎప్పుడు ఆలోచించలే. అందులో ఆ గరీబులకు ప్రయారిటీ ఇవ్వండి, గరీబుల పిల్లల చదువు కోసం ప్రయారిటీ ఇవ్వండి, గరీబుల ఆరోగ్యం కోసం ప్రయారిటీ ఇవ్వండి. అది లేకుండా ఎక్స్రే కాలం పోయింది, ఇప్పుడు స్కానింగ్ కాలం వచ్చింది. ఆ స్కానింగ్ చేస్తే ఇమ్మీడియట్ గా రిజల్ట్ కనబడుతుంది. బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సీరియస్నెస్ అందులో. ఇప్పటికైనా స్పీడప్ చేయండి. ఆ గరీబులకు గూడు ఇవ్వండి, సంతోషంగా ఉండే బతకడానికి అవకాశం ఉండే గరీబుల కోసం. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. జ్యోత్స్న మేడం గారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి బీఆర్ఎస్ మాట్లాడితే, బీజేపీ మాట్లాడితే తెలంగాణ సమాజం అంతా అసహించుకుంటారు. ఎందుకనంటే ఇందిరమ్మ ఇల్లు సెలక్షన్ కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళను, డాక్రా సంఘం మహిళను, దాంతో పాటుగా నేనేమంటా, విజయ్ గారు మాట్లాడడం నేను మాట్లాడలేదు. జ్యోత్స్న గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లెక్క మా పార్టీ వాళ్ళకే మేము ఇచ్చుకుంటాం, మా పార్టీలో పనిచేసిన వాళ్ళకే మేము స్కీమ్లు ఇస్తామని చెప్పలే. ఎప్పుడు చెప్పదు కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడినటువంటి మాటలు ప్రత్యక్షంగా మనం చూసాం కదా. ఎవరెవరు మాట్లాడారు? అవును మా పార్టీ మేమే ఇచ్చుకుంటాం, మా కార్యకర్తగా చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఖచ్చితంగా ఇందిరమ్మ కమిటీలో ఇప్పుడు నేనేమంటే ఇందిరమ్మ కమిటీలో మీ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్దాము, ఇందిరమ్మ కమిటీలో ఎవరున్నారు చెప్పండి. ఇందిరమ్మ కమిటీలో చెప్తా ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలో ఎవరున్నారు చెప్పండి. జ్యోత్స్న గారు, ఎంత సిగ్గుమాలిన చర్య బీఆర్ఎస్ పార్టీదంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు భువనగిరిలో గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళి భోజనం చేసిండు. ఆ రోజు కనీసం ఆమెకు డబుల్ బెడ్రూమ్ అయినటువంటి పరిస్థితి అవునా కాదా? కావాలంటే మీ సాక్షిగా ఇక్కడ నుంచే మనం అక్కడికి వెళ్దాం, మీ అక్కడ స్లింగర్ ఉంటే చెప్పండి. మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు వాళ్ళకి ఇల్లు ఇప్పించి గృహప్రవేశం చేసినటువంటి ఘనత. అట్లా ప్రతి గ్రామంలో ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చినటువంటి ఘనత మాది. దాంతోపాటుగా సుమారుగా 17 నుంచి 18,000 వరకు కంప్లీట్ అయినాయి గృహప్రవేశం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా చేవెళ్ళ నియోజకవర్గం, రాజేంద్ర నగర్ నియోజకవర్గం మా నైబర్. మాకున్నటువంటి మా గ్రామంలో 8 ఇల్లు నేను గృహప్రవేశం చేసి వచ్చిన. ఏం చేసినామంటే, ఎవరైతే గరీబులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అయినంత వరకు చేయుతను అందించాలనే ఉద్దేశంతో వెళ్ళి వారికి వీలైతే చీరాచార పెట్టి మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అది మర్చి బీఆర్ఎస్ లెక్క అల్లుడు వస్తేడా అనుకున్నాడు, ఆవును వస్తేడా కట్టేస్తాడు అని చెప్పినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అవాక్కులు చెవాక్కులు అబద్ధాలు మాట్లాడితే ఈ సమాజం సహిస్తుందా? ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాడి కళ ఖచ్చితంగా నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏదైతే ఆవాస్ యోజన కింద వస్తున్నటువంటిది 17,500
వాళ్ళ కాంట్రిబ్యూషన్. కానీ వాళ్ళు చెప్తుంది ఏంది, గోరంత చెప్పి కొండంత చెప్తున్నారు. కాదు సతీష్ గారు, ఇండివిజువల్ గా చేసినా కూడా డబుల్ బెడ్రూమ్ PM కిసాన్ ఆవాస్ యోజన కింద పట్టణాల్లో ఓ 2 లక్షల వరకు ఉంటుంది అండ్ గ్రామీణ ప్రాంతాల్లో 17,500 రూపాయలు. నేను రంగారెడ్డి జిల్లా పీడీ గారికి ఫోన్ చెప్తాను, మీరు ఒకసారి మాట్లాడండి, కనుక్కోండి. ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజల నుంచి వసూలు చేసేది ఎక్కువ, వాళ్ళకి ఇచ్చేది తక్కువ. ఎందుకనంటే వాళ్ళకు ప్రేమ ఉన్నటువంటి రాష్ట్రాలకైతే ఏదైనా కేటాయిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నారు కానీ వివక్ష చూపుతా ఉంది కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా పేదవాడి కళ కాబట్టి వాటిని చిత్తశుద్ధితోటి కంప్లీట్ చేయడమే ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. అంతే తప్పితే ఈ తాటాకు స్టప్పులకు కానీ అబద్ధపు నీటి బుడగలు లాంటి మాటలకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ సహించరు అనేది ఆలోచన చేయాలి. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేస్తాం. వారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అన్నంత వేగంగా చేయట్లేదని చెప్పేసి అన్నారు. అంటే 3 రకాల హౌసెస్ ఉన్నాయి మేడం. ఒకటి ఇల్లు లేని వాళ్ళు, ఒకరు కొద్ది మేరకు బేస్మెంట్ లెవెల్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది వాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేను 4 నియోజకవర్గాలు తిరిగినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏవైతే స్టార్ట్ అయినాయో గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారో వస్తో రాదా అని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్షన్ ఇచ్చి మార్పులు చేర్పులు చేసి విధి విధానాల్లో వాళ్ళకు కూడా ఇవ్వాలి, అర్హులైనటువంటి వాళ్ళకు. ఇదంతా ఆన్లైన్, మనం ఇక్కడ కూర్చొని కొట్టినా వానికి ఇల్లుందా లేదా, వానికి కారు ఉంటే రాదు. బీదవానికి మాత్రమే ఆ పథకానికి అర్హుడు తప్పితే ఎవరో చెప్పినంత మాత్రం రికమెండేషన్స్ నడువ అనేది వాస్తవ పరిస్థితి. కాబట్టి దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం, దానికి IAS ఆఫీసర్ని పెట్టడం, ఆ ఇష్యూస్ అన్ని కూడా డిజాల్వ్ చేయడానికి. సో ఇది కదా మా కమిట్మెంట్. విజయ్ గారు ఏం చెప్పండి. ఇప్పుడు మన సతీష్ అన్న ఒక మాట చెప్తే నాకు నిజంగా నవ్వొస్తా ఉంది. ఇప్పుడు ఖమ్మంలో వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చారు. దాదాపు 1000 మంది ఇండ్లని నిరాశ్రయులు చేశారు. 1000 మందిని రోడ్ల మీద తీసుకొచ్చారు, వాళ్ళని అగ్గివాళ్ళు చేశారు. వీళ్ళు 300 పట్టాలు ఇచ్చినారు కూల్చేసి. ఎవరికి ఇచ్చారు అది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులకు, తుమ్మల నాగేశ్వరరావు గారి అనుచరులకు, బట్టి విక్రమార్క గారి అనుచరులకు, కాంగ్రెస్ నాయకులకు, వాళ్ళ ఫాలోవర్స్కి ఇచ్చారు. ఇప్పుడు అన్నాడు కదా కారు ఉన్న వారికి ఇల్లు రాదు అన్నాడు. ఇప్పుడు అదే వెలుగుమట్లలో కార్లల్లో వెళ్ళి భూమి పూజలు చేస్తూ ఉన్నారు. మీరు కావాలంటే ఖమ్మం ఆ వెలుగుమట్ల ప్రాంతానికి వెళ్దాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్దాం, విచారణ చేద్దాం. ఏం మాట్లాడతారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళ డెవలప్మెంట్ మీద దృష్టి లేదు రేవంత్ రెడ్డి గారికి, డైవర్షన్ మీద దృష్టి ఉంది. ఆల్రెడీ ఉన్నవి కదా. ఏమండి ఇప్పుడు వెలుగుమట్లలో ఇచ్చినటువంటి ఏంటి పట్టాలు? నేనేమంటున్నా అంటే ఆడ 1000 మంది పేదలని నిరాశ్రయులను చేసి వెళ్ళగొట్టి, బలవంతంగా వెళ్ళగొట్టి 300 పట్టాలు ఇస్తున్నామని చెప్పి 300 మంది పట్టాలు ఇచ్చారు. ఆ 300 మందిలో దాదాపుగా 70% పైచలు కాంగ్రెస్ నాయకులకు, కార్లు ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకే పట్టాలు ఇచ్చిండ్రు. మీరు కావాలంటే వెరిఫై చేయండి. అక్కడ ప్రజలు అంటా ఉన్నారు, మీరు చూస్తా ఉన్నారు కదా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో మాట్లాడుతూ ఉన్నారు కదా. దానికి ఏం చెప్తారు? ఏమన్నా కార్లు ఉన్న వారికి ఇంద్రమ్మ రాదన్నాడు. కాదు విజయ్ గారు చెప్పండి. వెలుగుమట్ల సంఘటనకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధం ఉందా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకని అంటారంటే వాస్తవ పరిస్థితిని చెప్పాలి. బీఆర్ఎస్ తో వచ్చిన సావే తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకనంటే అబద్ధాలు చెప్పి డైవర్ట్ చేస్తారు. నేనేమంటున్నా, వెలుగుమట్టలో జరిగినటువంటి సంఘటన ఏంది, అక్కడ ఎవరు భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం ఏం చేసిందో మనం ప్రత్యక్షంగా చూసినాం. ఎస్, అక్కడ ఇల్లు కోల్పోయిన ఉంటాం, ఒకరి కాకపోతే 2 మేబీ ఉండొచ్చు అక్కడ ఉన్నట్టు. ఎందుకు? వెలుగుమట్టలో వాళ్ళు కోల్పోయారు కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం పైన ఉంది కాబట్టి వారికి ఇవ్వడం తప్ప ఇందిరమ్మ ఇల్లుకు వెలుగుమట్ల సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా మేడం? ఒక్కసారి చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ ఇక్కడ నుంచే మన ఎక్స్ఎల్ టీవీ నుంచే జోష్న మేడం గారు వాళ్ళకు ఉన్నది పడగొట్టి ఇది తప్పు అని అన్నప్పుడు, ఆందోళన జరిగినప్పుడు వాళ్ళకు ఇద్దాము చలో అని చెప్పేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కార్లు అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి అక్కడ ఇల్లు ఉండే కదా. లేదండి, అక్కడ కార్లు లేని వాళ్ళు పేదవారు అక్కడ వెలుగుమట్లను ఇక్కడ కంపేర్ చేస్తే మిగతా వాటి ఇష్యూ డైలైట్ అయిపోద్ది. నేనేమంటున్నా ఇందిరా మన జోష్న గారు, ఇందిరమ్మ ఇండ్ల సంబంధించింది నేను ఎందుకంటే గ్రామాల్లో తిరుగుతా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి నిజమైనటువంటి పేదలకు ఒక 2-3% మాత్రమే ఇస్తా ఉన్నారు. మిగతా అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు, 1-2 ఇండ్లు ఉన్న వారికి. ఇది వాస్తవం. కొన్ని ఆధారాలతో సమయం అయిపోతుంది. బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. శ్రీనివాస్ సార్ మీరేమైనా చెప్పేది ఉన్నదా? 1 నిమిషం టైం ఉన్నది మీకు. ఏం చెప్తాం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులన్నీ కూడాను బీఆర్ చేసిందే. వాళ్ళకు గుర్తుకొస్తున్నచ్చు. మేము చేసినట్టే ఏకఛత్రాధిపత్యం, పక్షపాతంతో చేసినాం, ఫేవరిటిజం చేసినాం, మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాం అనేది వాళ్ళు చేసిందే వాళ్ళకి ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నది. 2 వయసు ఎవరితో సేమ్.
ఇంకేం తేడా లేదు. ఎన్ని అరుచుకున్నా ఎన్ని ఉద్యమాలు చేసినా గానీ వాళ్ళు చేయాలనుకునే చేస్తా ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ చేసి ఈ రోజు కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఎన్ని చోట్ల చూస్తలేం మనం. ఓకే. అవేమో ఓకే. బీఆర్ఎస్ కట్టి వదిలేసినారు. పెచ్చులు అండ్ విజయ్ గారు మీరు చెప్పాలి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి గతంలో కొన్ని అయినాయి, వెళ్తూ ఉంటే కూడా కనిపిస్తా ఉంటాయి ఖాళీగా ఇన్ని ఫ్లోర్స్, చక్కగా టవర్స్ చూస్తే బ్రహ్మాండంగా ఉంటాయి చూడడానికి. ఎత్తుకపోతా ఉన్నారు, అసలు దర్వాజాలు ఎందుకు ఎత్తుకపోతా ఇవ్వలేదు? ఉన్నారు. అసలు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇస్తున్నారని మీరు నిందేస్తున్నారు కదా. అంటే చాలా ప్రాంతాలలో మీరు చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వారికి మంజూరు చేసినాము, వారికి ఇచ్చారు, లాకులు ఇచ్చారు. ఆడ కొన్ని ఇంకా అండర్ మెయింటెనెన్స్ కొంచెం వర్కులు ఇంటర్నల్ వర్క్స్ ఉండడం వల్ల మేము ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం, అంతా అయిపోయింది. వాళ్ళు వెళ్ళలేదు. మేము ఆడ చిన్న వర్కులు ఉండడం వల్ల చిన్న పనులు మిగిలిపోవడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, అంతే తప్ప చాలా మందికి ఇచ్చాం. ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కట్టినవి వాళ్ళు ఇచ్చారని మీరు అంటున్నారా? ఎవరు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము చేసిన వాటికి వాళ్ళు పంచుతున్నారని చెప్పారా లేదా? నేను ఏమంటాడు జోష్ణ గారు, చాలా మందికి మేము ప్రొసీడింగ్స్ ఇచ్చాము, హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. వాళ్ళు గృహప్రవేశం చేయలేకపోవడం వల్ల ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం బలవంతంగా లాక్కొని వారి అనుకూలమైనటువంటి నాయకుల కార్యకర్తలకి లాక్కొని ఇచ్చింది. మరి అదే జరిగింది. సతీష్ గారు, మా ఆవేదన, మా ఆక్రందన, మా ఆవేదన అంతా అదే కదా. మేము ఇచ్చినటువంటి వాటిని క్యాన్సిల్ చేసి వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకుంటా ఉన్నారు. మీరు అన్ని అదే. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్, డైవర్షన్, డెవలప్మెంట్ లేదు, మంది పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పి చెప్పుకునేటువంటి ఉద్యోగాలు మేము ఇస్తే వారికి అర్హత ఉందండి వారికి. ఇప్పుడు సతీష్ గారు ఒకటే లాస్ట్ లైన్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఎంతో కొంత కట్టారు, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వాల్సినవి ఉండే అవి మీరు వచ్చాక ఇచ్చారు. కానీ అసలు ఏం చేయలేదు, డబుల్ బెడ్రూమ్ జోలికే వెళ్ళలేదు అన్నటువంటిది చేసి మీరు మాట్లాడడం కరెక్టేనా? ఒకటే లైన్ లో చెప్పండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి చాలా మందికి అర్హులైనటువంటి పేదలకు అయినటువంటి పరిస్థితి వాస్తవం. ఇది దాన్ని ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అర్హులైనటువంటి వారందరికీ కూడా కేటాయిస్తా ఉన్నాం. ఇది మా కమిట్మెంట్. వాళ్ళు కట్టి మర్చిపోయారు. దురదృష్టం ఏంటంటే మీనింగ్లెస్ స్టేట్మెంట్స్. నేనేం చెప్తున్నా, అర్హులైనటువంటి వాళ్ళు కేసీఆర్ 2004లో వాళ్ళు ఉన్నటువంటి ఆస్తి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అంటే విధ్వంసాల పార్టీ. ఇప్పుడు ఒకటండి క్లియర్ గా జనాలకు తెలియాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కట్టిన ముహూర్తాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి, ప్రణాళిక పెట్టుకున్నామన్నారు. దాన్ని బట్టి ఎన్ని వచ్చాయో లెక్క తేలుతుంది. సో మీరు అన్న మాట ప్రకారం ఇచ్చారా లేదా, దీనికి కొంచెం టైం అయితే అవసరం అవుతుంది. చూద్దాం ఈ 2 ఏళ్లలో ఎన్ని అవుతాయి ఏంటి అనేది మరొకసారి మనం మాట్లాడుకుందాం.